హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మన మాస్ మహారాజా రవితేజ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన లేటెస్ట్ అప్కమింగ్ మూవీ మాస్ జాతర మందే ఇదంతా మూవీలోని గ్లిమ్స్ ఒకటి మూవీ టీం రిలీజ్ చేశారు. సో ఆ గ్లిమ్స్ గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. రైటర్ కమ్ డైరెక్టర్ భాను భోగవర్ గారి డైరెక్షన్ లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మాస్ జాతర మూవీ. డైరెక్టర్ గారు తను రీసెంట్ గా సామాజిక వర్గమైన మూవీకి పనిచేశారంట. సో ఆ మూవీని కానీ మీరు ఎంజాయ్ చేసి ఉంటే డెఫినెట్లీ మాస్ జాతర మూవీని కూడా ఎంజాయ్ చేస్తారు. ఏంటి రివ్యూ అనుకుంటున్నారా? కాదండి బాబు. తన ప్రీవియస్ మూవీలో రైటింగ్ అందించి ఇప్పుడు తన ఓన్ గా తన మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేస్తున్నారు. పైగా మన రవితేజ గారితో కాబట్టి ఆ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవడానికి, అంటే బిగ్ టైమ్ లో ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. సో ఛాన్స్ మిస్ చేసుకునే అవకాశం లేదు. లాస్ట్ టైం సామాజిక వర్గమైన మూవీకి స్టోరీ అందించారు డైరెక్టర్ గారు, అండ్ అదే మూవీకి పనిచేసిన డైలాగ్ రైటర్ నందు సవిర్గమ్ గారు ఈ మాస్ జాతర మూవీకి కూడా పనిచేస్తున్నారు. సో నా వరకు సామాజిక వర్గమైన మూవీలోని డైలాగ్స్ అండ్ స్టోరీ నచ్చింది, బాగుంది, హిలేరియస్ గా వర్కౌట్ అయింది. సో ఈ మూవీలో మనం మన మాస్ మహారాజా రవితేజ గారి వింటేజ్ కామెడీ టైమింగ్ అండ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నామని క్లియర్ గా చిన్న గ్లిమ్స్ లో చూపిస్తున్నారు. గ్లిమ్స్ అయితే బాగుంది, అంటే రొటీన్ స్టఫ్ లాంటి యాక్షన్ హడావుడి అంతా అలాగే ఉంది. బట్ రవితేజ గారి ప్రీవియస్ మూవీలోని వింటేజ్ డైలాగ్స్ ని ఈ మూవీలో యూజ్ చేశారు. లైక్ మందే ఇదంతా. అఫ్ కోర్స్ అది టైటిల్ కింద ట్యాగ్ లేదు అనుకోండి. సో అది యూజ్ చేస్తున్నప్పుడు కరెక్ట్ సిచ్యువేషన్ లో ఆ డైలాగ్ పెడితే బీజిఎం లో వచ్చిన కూత ర్యాంప్ అండ్ కేసీపీడి లాగా థియేటర్స్ లో ఆడియన్స్ క్రేజీ అవుతారు ఇన్ ఏ గుడ్ వే. అంటే ఈడియట్ లో హీరోయిన్ ముందు షో ఆఫ్ కోసం ఆ డైలాగ్ పెడితే హీరో గాలిపోతుంది, అదంతా ఫన్నీగా ఉంటుంది. అండ్ అక్కడ బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్. సేమ్ ఇక్కడ కూడా హీరోయిన్ ముందే మన హీరో గారు ఆ డైలాగ్ వేస్తున్నారు. మళ్ళీ సేమ్ ఈడియట్ సీన్ నే రిక్రియేట్ చేయకుండా ఇంకొంచెం ఫన్నీగా అక్కడ మారిస్తే బాగుంటుంది. అండ్ ఇన్ ద సేమ్ వే బీజిఎం కూడా అర్పించాలి. వింటేజ్ ని దాటకపోయినా పర్లేదు కానీ దానికి దగ్గరగా రీచ్ అయితే చాలు. సో వింటేజ్ అని గ్లిమ్స్ లో వేశారు. సో దాన్ని చాలా జాగ్రత్తగా తీస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఫ్యాన్స్ తో పాటు మేము కూడా చాలా ఈగర్ గా మన రవితేజ గారికి ఒక పెద్ద హిట్ పడాలని చూస్తున్నాం. ధమాకా లాగా ఈసారి 100 crores కాదు, ఇంకా పెద్ద హిట్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ గ్లిమ్స్ లాస్ట్ లో వెంకీ టైప్ ఆఫ్ ఇంటరాక్షన్, అంటే అద్దం ముందు యాక్ట్ చేసే ఒక సీన్ ఉంది. సో అది కూడా వెంకీ మూవీలోని వింటేజ్ స్టఫే. సో రవితేజ గారి ప్రీవియస్ మూవీలోని వింటేజ్ స్టఫ్ యూజ్ చేస్తే అది కరెక్ట్ గా మూవీలో కూర్చునేలాగా ఉంటే నార్మల్ జనాలు చూడగలరు అండ్ ఫ్యాన్స్ పండగ చేసుకోగలరు. బట్ చెడగొట్టకుండా ఉంటే చాలు. అండ్ ఇందాక చెప్పినట్లుగా మూవీలోని యాక్షన్స్ ఇస్ వెరీ నార్మల్ గా ఉన్నాయి. అండ్ భీమ్స్ గారి బీజిఎం తో పాటు మంచి పాటలు అండ్ ఆల్సో డైరెక్టర్ గారు, డైలాగ్ రైటర్స్ గారు కలిసి మూవీలోని డైలాగ్స్ తో మ్యాజిక్ చేస్తే బాగుంటుంది. అంటే ఎక్కువ డైలాగ్స్ అనవసరంగా ఏదో హైప్ ఎక్కిద్దామని పెట్టి చివరకు ఎందుకురా ఈ డైలాగ్స్ అనేటట్టు కాకుండా కొద్దిగా మాస్ మహారాజ్ రవితేజ గారికి సెట్ అయ్యేలాగా అండ్ ఆల్సో స్టోరీలో కూర్చునేలాగా పెడితే చాలా బాగుంటుంది. అంటే సామాజిక వర్గం లాగా కొద్దిగా ఫన్నీగా మూవీలో ఇమిడిపోయేలాగా పెడితే దెన్ అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్నది మాస్ మహారాజా రవితేజ గారు. ఆయన్ని కరెక్ట్ గా వాడుకోలే గానీ వెంకీ, ఈడిట్ లాంటి ఫన్నీ హీరో స్టఫ్ చేయగలరు. అండ్ ఆల్సో ద బిగ్గెస్ట్ సెన్సేషనల్ మూవీ విక్రమార్కుల్లోని సీరియస్ క్యారెక్టర్ లాగా విక్రమ్ రాథోడ్ ని కూడా చేయగలరు. సో సరిగ్గా యూజ్ చేసుకోలే గానీ మూవీలో ఫన్ తో పాటు యాక్షన్ అండ్ పర్ఫార్మెన్స్ ను కూడా అద్దరిపాటుగా ఇవ్వగలరు. సో ఇదంతా మన రిక్వైర్మెంట్స్ ఆయన నుండి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది ఏ మూవీలో ఉంటుందా అని వెయిట్ చేయడమే మన పని. బట్ ఈ గ్లిమ్స్ తో ఈ మూవీలో 2 ఉన్నాయని చూపిస్తున్నారు. హోపింగ్ ఫర్ సక్సెస్. ఆ 2 వర్కౌట్ అయ్యి మూవీ బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ గా మిగిలితే బాగుంటుంది. అండ్ ఇక గ్లిమ్స్ లోని డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మందే ఇదంతా అనే డైలాగ్స్ గానీ అండ్ ఆ తర్వాత వచ్చే ఆ రైల్వే స్టేషన్ లోని ఫైట్స్ గానీ అవన్నీ అడివారం అనే రైల్వే స్టేషన్ లో జరుగుతున్నాయి. సో అది అక్కడ క్లియర్ గా ఒక బోర్డు మీద చూడొచ్చు. సో దాన్ని గూగుల్ చేస్తే విశాఖపట్నం ఏరియా దగ్గరలో ఉన్న ఊరని చూపిస్తుంది. సో ఆ ఏరియాలో ఈ స్టోరీ జరుగుతుంది. అండ్ మన రవితేజ గారి లుక్స్ బాగున్నాయి. ఆ కోరమిసం పెట్టారు మూవీలో, దానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని క్లియర్ గా తెలుస్తుంది. అండ్ గ్లిమ్స్ లాస్ట్ లో వెంకీ స్టైల్లో థూ అని ఊసుకోబోయి అది కూడా అనవసరంలే అని అర్థం వచ్చేలాగా పెట్టారు. అండ్ ఈ మూవీలో శ్రీలీల గారు హీరోయిన్. సో ఇది సెకండ్ కొలాబరేషన్ విత్ రవితేజ గారు. సో ఈసారి కూడా వాళ్ళ కాంబినేషన్ లో సాంగ్స్ అండ్ మూవీ కూడా వర్కౌట్ అవ్వాలని గట్టిగా కోరుకుందాం. బట్ ఇది జస్ట్ గ్లిమ్సే కాబట్టి ఓకేజ్ గా ఉంది. ఎక్కువగా ఏమి రివీల్ చేయలేదు, డైలాగ్స్ కూడా ఏమి లేవు. సో రవితేజ గారి బర్త్డే కాబట్టి జస్ట్ ఆయన ఫుల్ ఫ్లెజ్ లుక్స్ కోసమే ఈ గ్లిమ్స్ ని వదిలారు. ఇంకా పెద్ద డైలాగ్స్ ఏమి చూపించలేదు. సో టీజర్, సాంగ్స్ అండ్ ట్రైలర్ కోసం వెయిట్ చేద్దాం. మావా వీడియో నేస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టు. ఈ గ్లిమ్స్ లో మనకు నచ్చింది చాలా ఓపెన్ గా చెప్పాను. సో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి మామ. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.